మొన్న వచ్చినటువంటి తుఫాన్లో ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగానికి అపారమైనటువంటి నష్టం జరిగింది. మనం ఊహించిన దానికంటే ఈరోజు ఫీల్డ్లో చూస్తుంటే చాలా వరకు రైతులు నష్టపోయారు. రైతులు ఏదైతే నష్టపోయారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీ పక్షాన ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా మండలాల వారీగా టీంలు వేసాం. వ్యవసాయ శాఖ అధికారులని, హార్టికల్చర్ అధికారులని, రెవెన్యూ అధికారులు కలిసి టీంలు వేసాం. ఎక్కడైతే పంట నష్టం జరిగిందో, తుఫాను వల్ల ఎక్కడైతే పంట మునిగిపోయి రైతు నష్టపోయాడో వివరాలన్నీ కూడా ఇప్పటికే సేకరిస్తున్నాం. మ్యాక్సిమం ఇవాళకి రేపుకి టోటల్గా ఈరోజు మనం అంకెలు చెప్పొచ్చు, 2 లక్షల హెక్టార్లు 3 లక్షల హెక్టార్లని డీటెయిల్గా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి టోటల్గా మనం చూసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియచేసి కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా తీసుకొని ఈరోజు నష్టపరిహారం రైతుకి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈలోగా వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం నుంచి సైంటిస్టులందరినీ ఫీల్డ్లోకి పంపిస్తున్నాం. ఇటు హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి సైంటిస్టులందరినీ ఫీల్డ్లోకి పంపిస్తున్నాం. ఏదైతే పంట నష్టపోయిందో మనం ఏమైనా సరే సలహాలు సూచనలు ఇచ్చి మళ్ళీ కొంతవరకు మనం ఏదైనా సరే సేవ్ చేసుకోగలమంటే ఆ సలహాలు సూచనలు కూడా ఇచ్చి రైతుకి న్యాయం చేయడానికి అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని అవగాహన చేసుకొని తప్పనిసరిగా మీరు సహకరించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.